అందరికీ నమస్కారం. నా పేరు బి మోహన్ రెడ్డి. మాది తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం మామూలు కొత్తకండి పంచాయతీ చెందిన యాగపరేణి గ్రామం. నా క్వాలిఫికేషన్ BA/BD. మాది చిన్న కుటుంబం. నేను, మా భార్య, 3 బిడ్డలు. నేను గత 9 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పార్ట్ టైంగా పనిచేసినాను. నాకు నచ్చలా. ఎందుకు ఆడేడ పని చేయడం ఎందుకు, మనకంటూ పొలం ఉంది, మన పొలంలో మనం ఈ నేచురల్ ఫార్మింగ్లో పండించుకొని తింటే మనము మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి అని రావడం జరిగింది. నా పొలంలో నేను ఉదయం 2 గంటల టైము, సాయంత్రం 2 గంటల టైము. కూలీలు పెద్దగా పెట్టను. నాకు ఎందుకంటే ఉన్నది 1 ఎకరా 29 సెంట్లు ల్యాండే. దాంట్లో కొంచెం ఏ గ్రేడ్ అంటే మామూలు వేరుశనగ వేసుకుంటాము. ఈ పళ్ళ మొక్కలు మాత్రము నిరంతరము ఏదో ఒకటి పంట అయిపోయిన ఎమ్మడే మళ్ళీ పంట పెట్టుకొని భూమిని 365 రోజులు కప్పి ఉంచే విధంగా ముందుకు సాగిపోతున్నా. ఫస్ట్లో ఏం చేసినానంటే ఈ నవధాన్యాలు అనేటివి ఒక 9 రకాలు 10 రకాల గింజలు చల్లేసి అవి 2 నెలల తర్వాత అట్నే భూమిలో కలయి దున్నుకునేసి మామూలుగా ప్రధాన పంటగా వేరుశనగ వేసేవాడిని. నెక్స్ట్ ఈ పంట అయిపోయిన ఎమ్మడే మళ్ళీ PMDS చల్లేవాడిని. అంటే భూమిని 365 రోజులు కప్పి ఉంచే లెవెల్లో. అంటే ఈ PMDS చల్లడం వల్ల ఏం చేస్తుందంటే భూమి గుల్లబారుతా ఉంది, ఒకటి భూమి సారవంతం అవుతా ఉంది, నీళ్లు కట్టినామంటే తొందరగా భూమిలోకి ఇంకిపోతున్నాయి, మట్టి అనేది కొట్టుకుపోకుండా కాపాడుతూ ఉంది. రెండోది లోపల బ్యాక్టీరియా బ్రహ్మాండంగా సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి పంటకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాకు పంట చేతికి వస్తుంది. ఇదే విధంగా నేను ప్రతి సంవత్సరము మామూలుగా వేరుశనగ వేయడం, మళ్ళీ PMDS వేయడం చేస్తూ ఉంటే ఏదన్నా మనం ఒక లాంగ్ టర్మ్ మొక్కలు పెట్టుకుందామనే ఆలోచన నాకు వచ్చింది. దాంట్లో ప్రధానంగా మామిడి పంట పెట్టాలని అనుకున్నా నేను. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే సిబ్బంది కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది. వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చినారు. ఆ సూచనలు ఏమంటే ఈ మామూలుగా మ్యాంగో అనేది 3 ఏండ్లు లేదా 4-5 సంవత్సరాలు కాపు వస్తుంది, అంతవరకు ఎందుకు మామూలుగా ల్యాండ్ అంతా భూమి అంతా ఖాళీ పెట్టడం ఎందుకు, దాంట్లో ఇంటర్ క్రాప్స్గా పెట్టుకుంటే నీకు నెల నెల కొంచెం ఆదాయం వస్తుంది, దానివల్ల నీ కుటుంబానికి కూడా కొంచెం ఆర్థికంగా బాగుంటుంది అని సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ గ్రేడ్ అని, ATM అని, నెక్స్ట్ A++ మోడల్ అని చెప్పేసి అని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. నేను మామూలుగా ఈ A++ మోడల్ను ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో నేను అల్లనేరేడు, జామ, సపోటా, దానిమ్మ, వాటర్ యాపిల్, నెక్స్ట్ ఎర్రచందనము, శ్రీగంధము, బొప్పాయి, మునగ, కొబ్బరి, అవిసె ఇలాంటి పండ్ల మొక్కలతో పాటుగా మళ్ళీ ఇంటర్ క్రాప్స్గా వంగ, మిరప, టమాటా, గోర్చిక్కుడు ఈ పంటలు కూడా పెట్టుకున్నాను. ఇంకా చివరిగా మామూలుగా ఉండే ఖాళీ ప్లేసుల్లో వేరుశనగ వేయడము జరిగింది.
A3+ మోడల్లో 15 రోజుల తర్వాత జీవామృతం స్ప్రే చేస్తాను. మధ్యలో పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను. దానివల్ల ఫ్లవరింగ్ బాగా వస్తూ ఉంది. ఈ జీవామృతం స్ప్రే చేయడం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు బాగా అందుతున్నాయి కాబట్టి కాయలు కూడా సైజు బాగానే వస్తూ ఉంది. తెగుళ్ళు నాకు చాలా వరకు కంట్రోల్ అయినాయి. మామూలుగా ఒక 45 నుంచి 60 రోజులకి వావిలా కషాయం కొట్టేవాడిని. నాకు ఈ నీమాశ్రము, ఈ వావిలా కషాయంతోనే ఎలాంటి తెగుళ్ళు లేకుండా పంట మన చేతికి వచ్చేది. నా పొలంలో పండిన కూరగాయల్ని మా ఇంటి అవసరాలకి వాడుకుంటాము. తరువాత మిగిలినవి మామూలుగా మా బంధువులకి, నెక్స్ట్ వచ్చి ఎక్కడన్నా ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ స్టాల్స్కి, ఆ షాపులకి అలా ఇస్తున్నాను. వేరుశెనగ పంట కూడా బాగా వచ్చింది. మేము సోమవారము కలెక్టర్ ఆఫీస్కి పోతాం. స్టాల్ కాడ కిలో 100 రూపాయలు లెక్కన అమ్మడం జరిగింది. దాని టేస్ట్ చూసి బాగున్నాయని ప్రతి ఒక్కరు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బొప్పాయి ప్రజెంట్ పెట్టి 9 నెలలు కావస్తుంది. మామూలుగా నాకు వారానికి 2 కటింగ్లు పడుతున్నాయి. దాన్ని కూడా బజార్లో 40 రూపాయలు 30 రూపాయలు కిలో అమ్ముతున్నారు. నేను 50-60 రూపాయలు అమ్ముతాను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో. ఒక్కొక్క 2 కిలోలు 3 కిలోలు ముందే ఆర్డర్ పెడుతున్నారు. ఎలాంటి రసాయన పురుగు మందులు వాడకుండా ఓన్లీ ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే ఘనజీవామృతము, జీవామృతము, పంచగవ్య, దశపర్ణి ఇవి మాత్రమే నా తోటకి నేను స్ప్రే చేస్తున్నా కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఏం చేసేదంటే నేను ఈ పంట తీసిన తర్వాత అట్నే మామూలుగా దళారులకు అమ్మకుండా నేనే సొంతంగా మిల్లుకు తీసుకోపోయి కాయలు కొట్టించి నూనె పిండే అమ్ముకునేవాడిని. అందరికంటే కూడా నాకు ఎక్కువ ఆదాయము వస్తూ ఉండేది. ఇప్పుడు మామూలుగా మిరప, వంగ, టమాటా ఇవన్నీ కూడా పంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ రిలే షోయింగ్ చేసేటప్పుడు నేను మామూలుగా ఈ వంగ, మిరప నారు తెచ్చుకున్నప్పుడు బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం, మొక్క నాటేటప్పుడు తప్పనిసరిగా నేను ఘనజీవామృతం వాడుతున్నాను. దీనివల్ల ఏమంటే ఈ ఘనజీవామృతం వల్ల ఆ యొక్క స్మెల్కి ఆ మొక్కకు కావాల్సిన పోషకాలని అక్కడున్న బ్యాక్టీరియా పూర్తిగా అందిస్తుందనేసి నేను కనుక్కున్నాను. నా భూమి పూర్తిగా సారవంతమైంది అని చెప్పగలను. ఈ ప్రకృతి వ్యవసాయంలో భూమి ఏ విధంగా మారుతుంది, ఎలా ఉంది అనేది నేను నాకు తెలిసిన వరకు నా మాట వినే రైతులకి వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళ పొలాల కాడికి పోయి నా యొక్క సూచనలు సలహాలు ఇస్తున్నాను. భూమి ఏ విధంగా మారుతుంది, తెగుళ్ళు ఏ విధంగా నివారించుకోవచ్చు అనేటన్నీ కూడా చెప్తూ రైతులకి మామూలుగా కొందరు నన్ను చూసి కూడా మారి బ్రహ్మాండంగా ఈరోజు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది చాలా ఆనందకర విషయం.